హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 33. ఆనంది శ్రద్ధగా అమ్మవారిని నమస్కరిస్తూ ఉంటే, కృష్ణ కూడా కళ్ళు మూసుకొని, ఆనంది ఏం కోరుకుంటే అది జరిగేలా చూడు తల్లి అని మొక్కుకొని, ఇంకా ఇద్దరు బయటికి వచ్చి కాసేపు కూర్చొని, ఇక వెళ్దామా అని అడిగింది ఆనంది. పద అని కృష్ణ నిలబడి ఆనందికి చెయ్యివ్వగానే, ఆనంది కృష్ణ చెయ్యి అందుకొని లేచి నిలబడి, అతడి వెనకాలే కారు దగ్గరికి వెళ్లి మరోసారి అమ్మవారిని మనసారా తలుచుకొని ఇక ఇద్దరు కారులో కూర్చున్నారు. ఇక్కడి నుండి ఎంత దూరం? అసలు నీ డాలీని ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచావా? లేకపోతే ఎక్కడుందది? అని అడిగింది ఆనంది. గెస్ట్ హౌస్‌లో ఉంది అని చెప్పాడు కృష్ణ డ్రైవింగ్ చేస్తూనే. ఏంటి? అని అంది ఆనంది పెద్దగా. హ్మ్. గెస్ట్ హౌస్‌లోనే ఉంది. దానికి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావు? అని అడిగాడు కృష్ణ అయోమయంగా. అంటే నీకు గెస్ట్ హౌస్ కూడా ఉందా? అని అనుమానమంతా ఆమె మొహంలో చూపిస్తూ విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ పెడుతూ అంది ఆనంది. నాకర్థమైంది ఇప్పుడు అని అన్నాడు కృష్ణ. ఏం అర్థమైందిరా నీకు? నువ్వు నన్ను చూసి చూడంగానే బేవర్స్ గాడు, వీడు బేవర్స్ ఎదవ, పైగా స్టూడెంట్ అంటున్నాడు, ఒకసారి జాబ్ అంటున్నాడు, ఒకసారి సాలరీ అంటున్నాడు. నా దగ్గరే డబ్బులు తీసుకున్నాడు. వీడో పనికి మాలిన ఎదవ అని ఫిక్స్ అయినట్టున్నావు కదా! నా గురించి నువ్వు అని అన్నాడు కృష్ణ. అంటే సిమిలర్‌గా అయితే అలానే అనుకున్నానురా. కాకపోతే నువ్వు రోజుకోటి వినిపిస్తున్నావు కదా! అయినా ఇప్పటి వరకు నా బొంద నీ గురించి ఏమైనా పూర్తిగా తెలిసిందా ఏమిటి నాకు? ఇప్పుడు కూడా కొంచెం అలానే అనుకుంటున్నాను కానీ, నువ్వు చెప్తూ ఉంటే మరీ బేవర్స్ గాడివేం కాదు కానీ, నీ వెనక పెద్ద బ్యాక్‌గ్రౌండే ఉందని అయితే నాకనిపిస్తుంది అంది ఆనంది. ఆ! ఉందే. 'బాహుబలి' రేంజ్ ఓ బ్యాక్‌గ్రౌండు. నువ్వు నీ పిట్ట మొహం. అయినా అసలలా ఎలా ఊహించుకున్నావే నా గురించి? ఈ కృష్ణ గాడి గురించి అంత చీప్‌గా అనుకున్నావేంటి? పైగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఊరికే అనుకున్నావు కదా! ఏదో వీడు 4 రోజులు నా వెంట పడి తప్పించుకుంటాడు. వీడితో నాకేంటి అనుకున్నావు. అంతే కదా! నిజం చెప్పవే నువ్వు అని అడిగాడు కృష్ణ. అంతే అనుకున్నాను అని మన ఆనంది ఒప్పేసుకోవడంతో సిగ్గులేదే నీకు? నాది ప్యూర్ లవ్‌నే. ఇంతకుముందు మీ బావగాడు విడిచిపెట్టాడు చూడు, అదేదో ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని. అలా ఏం కాదు నేను. మనస్ఫూర్తిగా నిన్ను ఇష్టపడ్డాను. నా జీవితాంతం నిన్ను ఇష్టపడుతూనే, ప్రేమిస్తూనే ఉంటాను. నా పెళ్ళానివి కూడా నువ్వే. అంతే తప్పించి నువ్వుండగానే నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోను తెలుసా? అని అన్నాడు కృష్ణ. కృష్ణ మాట్లాడిన మాటల్లో యశ్వంత్ టాపిక్ వచ్చేసరికి ఆనంది మొహం కాస్త చేంజ్ అయింది. వెంటనే కృష్ణ అది గమనించి, ఏంటే నీ బావగాడి పేరు తీసుకురాగానే నీ మొహం చేంజ్ అయింది. ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావా నువ్వేమైనా? అని అడిగాడు కృష్ణ చాలా క్యాజువల్‌గా. నేను ఆలోచిస్తున్నాను అని నీతో ఏమైనా చెప్పానా? నువ్వు పూర్తిగా నాకు వివరించి చెప్పకపోయినా వాడి టాపిక్ రాగానే మొహమంతా ముడుచుకున్నావు కదే! వాడంటే ఇంకా ఇష్టం ఉందా ఏంటి నీకు? అని కళ్ళు ఎగరేశాడు కృష్ణ. రేయ్! పిచ్చి పిచ్చిగా వాగకు. నన్ను వదులుకొని వెళ్ళిపోయిన వాడి మీద నాకు ప్రేమేంట్రా? అయినా వాడికి పెళ్లయిపోయింది. వాడిని నేను మళ్ళీ ప్రేమించడమేంట్రా? ఒక్కసారి ప్రేమించినందుకే ఇప్పటివరకు బాధపడ్డాను చాలదా? మళ్ళీ వాడు పెళ్లి చేసుకున్నాక వాడిని ప్రేమించి పెద్ద వీర ప్రేమికురాలిలాగా చరిత్రలో ఎక్కి కూర్చోవాలా ఏంటి నేను? అని అంది ఆనంది కోపంగా. అలా అయితే పర్లేదు. నన్ను కాకుండా ఇంకెవడినైనా చూసావనుకో, గుడ్లు పీకేస్తానేమనుకున్నావో. అసలు కృష్ణగాడు ఆనందికి ఫిక్స్ అయ్యాడు. ఆనంది కూడా కృష్ణగాడికే ఫిక్స్ అవ్వాలి. కాదని నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అంటే, "నువ్వు నా కోపం తట్టుకోలేవు పాప" అన్నాడు కృష్ణ యమ సీరియస్‌గా. అతడు ఆనంది వైపు చూడకుండానే డ్రైవింగ్ చేస్తూ. అంటే ఇప్పుడు నేను నిన్నే ప్రేమించాలని, నిన్నే పెళ్లి చేసుకోవాలని నన్ను బెదిరిస్తున్నావా ఏంట్రా నువ్వు? అని అడిగింది ఆనంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నన్ను కాదని ఎవడినైనా చూస్తే వాడిని చంపేస్తాను అని అంతే.
అన్నాడు కృష్ణ. సైకో ఎదవ, శాడిస్ట్. థాంక్యూ. పోరా గాడిద అని ఆనంది కోపంగా బయటికి చూస్తూ కూర్చుంది. చేతులు రెండూ కట్టుకొని. ఆమెనొకసారి చూసి ఇక డ్రైవింగ్ స్పీడ్ పెంచేసి వాళ్ళ గెస్ట్ హౌస్ ముందు కార్ ఆపాడు. వాచ్‌మెన్ డోర్ ఓపెన్ చేయగానే కార్ పార్క్ చేసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. కృష్ణ కార్ దిగడంతోనే వాచ్‌మెన్ "డాలీ ఎక్కడ? ఏం చేస్తుంది?" అని అడిగితే "ఇప్పుడే ఫుడ్ బెట్టాను బాబు. తిని ఆడుకుంటుంది. మీరు వెళ్ళండి" అన్నాడు. "రా ఆనంది" అని కృష్ణ ఆమెను తీసుకొని వెళ్తూ ఉంటే ఎక్కడి నుండి వినిందో ఏంటో కృష్ణ గొంతు గుర్తుపట్టి ఇంట్లో నుండి స్పీడ్‌గా డాలీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే దాన్నలా చూసి ఇక్కడ ఆనంది గుండె వణికిపోయింది. అదలా వస్తూ ఉంటే ఒక టైగర్ స్పీడ్‌గా పరిగెత్తినట్టు వస్తూ అనిపించి వెంటనే కృష్ణ వెనక్కి వెళ్లి వామ్మో! అదేంట్రా అలా వస్తుంది? పైగా అంత స్పీడ్‌గా వస్తుంది అని కృష్ణని వెనుక నుండి గట్టిగా పట్టుకుంది. అదేమనదు లేవే అని కృష్ణ అంటూ ఉండగానే డాలీ కృష్ణ భుజం పైన దాని 2 కాళ్ళు వేసి కృష్ణని ఇష్టం వచ్చినట్టుగా నాకుతూ దాని ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అంటే కృష్ణని మిస్ అయ్యాను అని దాని భాషలో అది చెప్తుందన్నమాట. ఓకే. ఓకే. కూల్. కూల్ అవ్వు. వచ్చేసాను కదా! నిన్న రాలేదు. సారీ. ఓకేనా? అని దాన్ని పట్టుకొని దాని తల నిమురుతూ, దాన్ని కాసేపు బతిమాలి, బుజ్జగించి, దాన్ని ప్యాంపర్ చేశాక ఒక అరగంటకి అది కుదురుకొని ఆనంది వైపు చూస్తుంది. రేయ్! రేయ్! అది నా వైపు చూస్తుందిరా! దాన్ని నా దగ్గరికి రావద్దని చెప్పరా ప్లీజ్‌రా! దాన్ని చూస్తేనే భయమవుతుందిరా నాకు. ప్లీజ్‌రా! ప్లీజ్‌రా! అని ఆనంది భయంగా అంటుంటే నువ్వే దాన్ని అలవాటు చేసుకుంటాను అని, నువ్వే దాన్ని ఇంటికి తీసుకురమ్మన్నావు కదా! ఇప్పుడు నువ్వే ఇలా భయపడితే ఎలా? అందుకే నేను వద్దు అన్నాను. పద దీన్నిక్కడే వదిలేద్దాం. ఇక్కడైతే నీకు అక్కడ ఎలాంటి భయాలు ఉండవు కదా! ఇలా భయాలు పెట్టుకొని రోజిలా తిరుగుతాను అంటే ఏం అవసరం లేదు అన్నాడు కృష్ణ. అరె! నాకు భయంగా ఉంది. మరేం చేయమంటావు? దాన్ని చూస్తే భయం వేస్తుంది. అని ఆనంది ఇక మొహమంతా ముడుచుకొని చెప్పడంతో, సరే అదేమనదిలేరా అని డాలీ ఇదిగో ఆనంది. నువ్వు దీని దగ్గరికెళ్ళకు కాస్త భయపడుతుంది. సరేనా? ఏమనవు కదా ఆనందిని అని ఓయ్ షేక్ హ్యాండ్ ఇవ్వు డాలీ. ఇదిగో ఇది నాకు కావాల్సిన మనిషిరా. ఫ్యూచర్‌లో నాకు కాబోయే పెళ్ళాం. దీన్ని నువ్వేమీ అనకూడదు. సరేనా? దీన్ని బాగా చూసుకోవాలి మనం. నీకు ఓకే కదా? అని కృష్ణ డాలీని అడుగుతే, డాలీ ఆనంది చేతిలో చేయి వేసి సైలెంట్‌గా ఆమె కొంగు పట్టుకొని వచ్చి ఆనంది దగ్గర నిలబడుతుంది. దాన్ని చూస్తేనే భయం, వణుకు అన్నీ వస్తున్నా కూడా ఇక కృష్ణ చెప్పడంతో సైలెంట్‌గా దాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మెల్లిగా దాని తల నిమిరి కాసేపు అలానే ఉంటుంది. ఏమనదు. ఇలా కూర్చో అని గార్డెన్‌లో ఉన్న బెంచ్ పైన కృష్ణ ఆనందిని కూర్చోబెట్టగానే చక్కగా డాలీ వచ్చి ఆనంది ఒడిలో తలపెట్టుకొని పడుకోవడంతో, వామ్మో! అని లోలోపల టెన్షన్ పడుతుంది. కానీ ఏమనదు. అది సైలెంట్‌గా ఉండు అని కృష్ణ ఆనంది చేయితో దాన్ని నిమురుతూ ఉంటే కాస్త భయం తగ్గించుకుంటూ ఉంటుంది ఆనంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.